ఈ లోకంలో పాపము చేసి సంతోషించగలిగిన వాడు ఎప్పుడూ లేడో. ప్రాముఖ్యంగా దేవుని కుమారునిగా నీ మీద ముద్ర పడిన తర్వాత, దేవుని కుమార్తెవు అని ముద్ర పడిన తర్వాత ఏ పాపములో కూడా నువ్వు సంతోషించడం నీ వల్ల కాదు. పాపం చేయాలని ప్రయత్నం చేస్తున్నా, పాపం చేయడానికి పరుగులు తీస్తున్నా నీ గుండె చప్పుడు నీకు వినిపిస్తూ ఉంటుంది. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆ తప్పుకు లోబడిపోయినా, ఆ తప్పు చేసినా సరే, ఆ తప్పు నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఆ తప్పు నువ్వు ఎంజాయ్ చేయలేవు, ఆ పాపాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఆ తర్వాత నీకే అనిపిస్తుంది, చిచ్చే నాకు అవసరం ఇది, నేను చేయాల్సిందేనా ఇది.